నమస్కారం ఇది సంగతికి స్వాగతం. ఎటు చూసినా కోలాహలమే. తండోపతండాలుగా తరలి వస్తోన్న జనసంద్రం చూసి కృష్ణమ్మ మురిసిపోతోంది. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకతో నదీ తీరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. శంకుస్థాపన ప్రాంతం తీర్థస్థలిగా మారింది. జీవన సంధ్యలో ఉన్నవారి నుంచి నవతరం వరకు అన్ని తరాల వారు రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని కళ్లారా చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ఉద్దండరాయనిపాలెం వైపు అడుగులు వేస్తున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా తరలి వస్తున్నారు. రాజధాని పరిధిలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే నెలకొంది. ఉత్సాహం విరిసిన పల్లెలు అన్ని దసరాకు ముందే శంకుస్థాపన పండుగ శోభతో కలకల్లాడుతున్నాయి. ఏర్పాట్లు ఆహ్వానం నుంచి ఆతిథ్యం వరకు వేటికవే ప్రత్యేకం. అందుకే న భూతో న భవిష్యతి అన్న రీతిలో అంగరంగ వైభవంగా ముస్తాబైన అమరావతి శంకుస్థాపన వైభవం దేశమంతటిని ఆకర్షిస్తోంది. మరికొద్ది గంటల్లోనే జరగనున్న సంరంభం ఊహాచిత్రం కళ్ల ముందు మెదలాడుతోంది. నమో నమో జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. స్వప్నం నిజమవుతోంది. మహానగరానికి అంకురార్పణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. అన్ని దారులు ఆ వైపే సాగుతున్నాయి. సుముహూర్తానికి మరికొన్ని గంటలే ఉన్న వేళ అంతటా పండుగ వాతావరణమే నెలకొంది. తండోపతండాలుగా తరలి వస్తోన్న జనసంద్రంతో అమరావతి అప్పుడే తీర్థస్థలిని తలపిస్తోంది. ఖ్యాతి పెరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగించిన సంకల్ప జ్యోతి 5 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతీకగా ప్రజ్వరిల్లుతోంది. శంకుస్థాపన ఘట్టం పూర్తయ్యే వరకు నిరంతరాయంగా వెలగనుంది. రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలందరినీ భాగస్వాముల్ని చేసేందుకు తలపెట్టిన మన నీరు మన మట్టి కార్యక్రమ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి దిగ్విజయంగా పూర్తి చేశారు. రాష్ట్రంలోని 16,000 గ్రామాలతో పాటు దేశ విదేశాల్లోని పవిత్ర ప్రదేశాల నుంచి సేకరించి ఇప్పటికే సర్వమత ప్రార్థనలు నిర్వహించిన మట్టి నీళ్లు రాజధాని ప్రాంతంలో విరజిమ్మి పునీతం చేశారు. అంతకుముందు సంకల్ప జ్యోతి వెలిగించిన సందర్భంగానే అమరావతి సంకల్పాన్ని ప్రకటించారు. ఇది ఒక సంకల్పం జరుగుతుంది. ఈ సంకల్పాన్ని రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ కింద కన్వర్ట్ చేసి మనం అనుకున్న రీతిలో వరల్డ్ క్లాస్ రాజధాని, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్, టాప్ 10లో అవసరమైతే మొదటి 10లో కూడా మిన్నగా ఉండేట్టుగా మన రాజధాని మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యం, అసాధ్యమేం కాదు. భారత జాతి మొత్తం గర్వపడే విధంగా తెలుగు వారందరూ కలిసి దీన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రుల గుండె చప్పుడు అమరావతి. శంకుస్థాపన శుభవేళ సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ అంతటా మరింత భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. ఆ శుభ గడియ కోసం ఆంధ్రావని ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. పవిత్ర కృష్ణానదీ తీరంలో ఉండే ఉద్దండరాయనిపాలెం వద్ద గురువారం మధ్యాహ్నం 12:36 నుంచి 12:43 సమయంలో శంకుస్థాపన జరుగుతుంది. దేశ విదేశాల అతిరథ మహారథులు, రాజధానికి భూములిచ్చిన రైతులు, లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్న కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అధికార యంత్రాంగం అహోరాత్రులు అదే పనిలో నిమగ్నమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అన్నీ తానే పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లన్నీ మంగళవారం సాయంత్రానికే కొలిక్కొచ్చాయి. ప్రధాన ప్రాంగణాన్ని ప్రత్యేక భద్రతా దళం ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. ఏర్పాట్ల గురించి చెప్పాలంటే ఒక్కటే మాట, నభూతో న భవిష్యతి. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు అన్న స్థాయిలో జరిగాయి శంకుస్థాపన ఏర్పాట్లు. 2 వారాల క్రితం వరకు దట్టమైన అరటి చెట్లతో నిండి ఉన్న ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. 500 ఎకరాల నేల చదును చేశారు. 80 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ప్రధాన వేదిక నిర్మించారు. ఈ వేదిక అత్యంత ప్రముఖులకే. 15 నుంచి 20 మంది ఈ వేదికపై ఆసీనులవుతారు. ప్రధాన వేదికకు 2 పక్కల మరో 2 ఉపవేదికలు నిర్మించారు. ఒక్కో వేదికపై 350 మంది ప్రముఖులు కూర్చుంటారు. ప్రధాన వేదిక పక్కనే 36 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పుతో హోమశాల నిర్మించారు. ఎదురుగా సాంస్కృతిక కార్యక్రమాల వేదిక ఉంటుంది. ఆ వేదిక అటూ ఇటుగా 6,000 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రధాని కోసం 4, ఇతర ప్రముఖుల కోసం 5 హెలీప్యాడ్లు నిర్మించారు.
అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం విజయవాడ నగరం అత్యంత శోభాయమానంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. డివైడర్లు, చెట్లకు సైతం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. సాయం సంధ్యవేళ నగరమంతా దీపకాంతులతో మెరిసిపోతోంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు బందర్ రోడ్డు మ్యూజియం, సబ్ కలెక్టర్ కార్యాలయం, ఏలూరు రోడ్డులో పలు ప్రభుత్వ భవనాల్ని భారీగా అలంకరించారు. ప్రకాశం బ్యారేజీ శోభాయమానంగా తీర్చిదిద్దారు. దుర్గా వారధి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రహదారిపై దీపకాంతులు ఏర్పాటు చేశారు. శంకుస్థాపన రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేటు భవనాలపైన సొంతంగా ఏర్పాటు చేసుకున్న దీపాలంకరణతో నగరమంతా ఇలానే కాంతులీనుతోంది. శంకుస్థాపన ఏర్పాట్లు, కార్యక్రమం విషయంలో అంతా శాస్త్రబద్ధంగా నిర్వహిస్తున్నారు. స్థలం ఎంపిక, వేదిక నిర్మాణంలో వాస్తుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఉదయం 9 గంటల నుంచే హోమశాలలో పూజలు మొదలవుతాయి. గణపతి హోమం తరువాత ప్రధాన క్రతువు ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పూర్ణాహుతి, రత్నన్యాసం, శిలాన్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీతో పాటు మరెందరో ప్రముఖులు అమరావతి శంకుస్థాపనకు తరలి వస్తున్నారు. జపాన్ మంత్రి యసుకే టకాగి, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, న్యాయమూర్తులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రవాస భారతీయులకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. వారిలో చాలా మంది తరలివచ్చే అవకాశం ఉంది. శంకుస్థాపన కన్నుల పండుగ నిర్వహించేందుకు మరెన్నో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సినీ నటుడు సాయి కుమార్, నేపథ్య గాయని సునీత ప్రయోక్తలుగా వ్యవహరిస్తారు. అమరావతి చరిత్ర, సంస్కృతి ప్రతిబింబిస్తూ నవ్యాంధ్ర నిర్మాణం ఎలా ఉంటుందో కళ్లకట్టే విధంగా ప్రధాన వేదికకు పక్కనే అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేశారు. అక్కడే ఆంధ్రుల చరిత్ర, సంస్కృతికి దర్పణం పట్టే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఉదయం 10 గంటల నుంచే వాటి ప్రదర్శన ప్రారంభమవుతుంది. అమరావతి కీర్తి చాటే ప్రత్యేక గీతం, రైతు వందనం పేరుతో రైతులకు కృతజ్ఞత తెలియజేసే గేయ రూపం వంటివి రూపొందించారు. ఇది ఒక సంకల్పం జరుగుతుంది. ఈ సంకల్పాన్ని రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ కింద కన్వర్ట్ చేసి మనం అనుకున్న రీతిలో వరల్డ్ క్లాస్ రాజధాని, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్, టాప్ 10లో, అవసరమైతే మొదటి 10లో కూడా మిన్నగా ఉండేట్టుగా మన రాజధాని మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యం, అసాధ్యమేం కాదు. భారత జాతి మొత్తం గర్వపడే విధంగా తెలుగు వారందరూ కలిసి దీన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కూచిపూడి సహా వివిధ కళారూపాల సమ్మిళితంగా ఈ కార్యక్రమాలు రూపొందించారు. ప్రముఖ డ్రమ్స్ వాద్యకారుడు శివమణి ప్రదర్శనతో పాటు జొన్నవిత్తుల, వందే మాతరం శ్రీనివాస్, అనంత శ్రీరామ్ వంటి సినీ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమాల రూపకల్పనలో పాలు పంచుకుంటారు. మొదటగా ఈ అమరావతి నిర్మాణము, దానికోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి మీద ఒక పద్య రూపం ఉంటుంది. రెండవ దీంట్లో అతి ముఖ్యమైనవి ఒక రింగ్ డ్యాన్స్ ఉంది, కుమార్ ఎంబిక అని, అద్భుతంగా ఉంటుంది ఆ కార్యక్రమం. తర్వాత శివమణి గారి డ్రమ్ము డ్యాన్సు, అది కూడా చాలా ఫెమిలియరు. గరగాటకమని సురేష్ గారు ప్రదర్శిస్తారు, అది కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ. దాంతోపాటు రైతు వందనము, రైతుకు వందనం, జైహో అమరావతి, ఈ కార్యక్రమాలన్నీ చాలా పకడ్బందీగా, సమర్థవంతంగా, వీణుల విందుగా, కన్నుల పండగగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు 3 పూలు 6 కాయలుగా చేయాలని ఆలోచిస్తున్నాం. రాజధాని భూ సమీకరణలో భూములిచ్చిన 29 గ్రామాల రైతుల రుణం తీర్చుకునేందుకు ప్రభుత్వం వారికి ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. మంత్రులు, అధికారులు ఇంటింటికి వెళ్లి దుస్తులు పెట్టి ఆహ్వాన పత్రాలు, మిఠాయిలు ఇచ్చి శంకుస్థాపనకు ఆహ్వానించారు. ప్రభుత్వం పింఛనిస్తున్న భూమి లేని రైతు కూలీలు, పేదలకు మిఠాయిలు ఇచ్చి ఆహ్వానం పలికారు. అతిథులకు పసందైన విందుకు అంతా సిద్ధం చేశారు. మండపేట పాత బియ్యం, కర్నూలు సోనా మసూరి, తాపేశ్వరం కాజాలు, బరోడా ప్లేట్లు, ప్యాకింగ్లో ఉంచేందుకు ఏసీ వ్యాన్లు అన్నీ ఏర్పాటు చేశారు. నేటి రాత్రి నుంచి వంటలు మొదలు పెట్టనున్నారు. తెలుగు వంటకాలు రుచి చూపించేందుకు నలభీముల సైన్యం ప్రత్యేకంగా సిద్ధమైంది. మాస్టర్ షెఫ్లు, సహాయకులు మొత్తం 800 మంది ప్రావీణ్యం చూపనున్నారు. ముఖ్యమైన అతిథులు సహా 1,50,000 మందికి పైగా సంప్రదాయ వంటల వడ్డనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దసరా కూడా కలిసొచ్చిన నేపథ్యంలో రైతులకు, ప్రజలకు పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, పూర్ణం బూరే, తాపేశ్వరం కాజా వంటివి అందజేయనున్నారు. అత్యంత ప్రముఖులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటి నడుమ ఇప్పటికే రాజధాని శంకుస్థాపన ప్రాంతం కొన్ని రోజులుగా తీర్థాన్ని తలపిస్తోంది. రోజు కొన్ని వేల మంది గుంటూరు జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలవాలని, మధుర క్షణాలు ఎల్లకాలం పదిలంగా దాచుకోవాలని తప్పిస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద ఫోటోలు దిగుతున్నారు.
శంకుస్థాపన ప్రాంతం అప్పుడే సందర్శనీయ ప్రాంతంగా మారిపోయింది. వారికి తోడు శంకుస్థాపనకొచ్చే లక్షల మంది అతిథుల కోసం అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 వారాలుగా నిరంతరాయంగా కష్టపడి భారీ వేదికలు, రహదారి సౌకర్యం, పార్కింగ్, తాగునీటి వసతి, వైద్య సదుపాయాల కోసం చర్యలు చేపట్టారు. ఉద్దండరాయని పాలెం మార్గాలు విస్తరించి అనుసంధాన మార్గాలు నిర్మించారు. 25 వైద్య శిబిరాలు, 10 ఆధునిక అంబులెన్స్లు సిద్ధం చేశారు. భారీ స్థాయి ఏర్పాట్లకు తగ్గట్టే భద్రతాపరంగా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అదనపు డీజీ సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాట్లు జరిగాయి. కొన్ని రోజులుగా డీజీపీ జేవీ రాముడు ఇక్కడ మకాం వేసి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా 12 మంది ఐపీఎస్ అధికారుల్ని నియమించారు. 14,000 మంది పోలీసుల్ని మోహరించారు. స్థానిక పోలీసులు, సీసీ కెమెరాలు, గగనతల నిఘా, అందుకు అదనం. 9 జిల్లాల నుంచి 450 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి తోడు ప్రైవేటు వాహనాలు కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శంకుస్థాపన ప్రాంతానికి చేరుకునేందుకు 7 మార్గాలు సిద్ధం చేసినట్లు అధికారులు ప్రకటించారు. వాటిల్లో 2 మార్గాలు వీఐపీలకు కేటాయించారు. శంకుస్థాపన సందర్భంగా ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలుపుదల చేశారు. అమరావతి ఆంధ్రుల రాచనగరి. వర్తమానంలోనే కాదు, కదిలెళ్లిన ఆంధ్రుల ఘనచరిత్రలోనూ ఇదే మన రాజధాని. ధాన్యకటకంగా, ధరణికోటగా 2000 ఏళ్ల క్రితమే తెలుగు జాతి ఖ్యాతి విశ్వవిఖ్యాతం చేసిన పుణ్యగడ్డ. భవిష్యత్తులో వేనువేల సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ దీప్తి దశదిశలా వ్యాప్తి చేసేందుకు మరోమారు అమరావతిగా మన ముందుకొస్తోంది. శాతవాహన శకంలో తెలుగు వాళ్ల రాజసం జగద్విదితం చేసిన ఈ అమరనగరి ఆధునికాంధ్రుల కోసం అత్యాధునిక హంగులు సంతరించుకొని చరిత్రగతిలో కొత్త మలుపులు సృష్టించేందుకు ప్రజా రాజధానిగా సిద్ధమవుతోంది. దేశ దేశాల అతిరథ మహారథుల సమక్షంలో వేద మంత్రాల నడుమ సర్వమతాల దీవెనలతో భూములిచ్చిన త్యాగధనుల సాక్షిగా 5 కోట్ల మంది ఆకాంక్షల వేదికగా ప్రధాని చేతుల మీదుగా మరికొన్ని గంటల్లో నూతన అమరావతికి అంకురార్పణ జరగనుంది. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. ఆంధ్రుల ఆశ, శ్వాస అమరావతి. 13 జిల్లాల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. ప్రతి తెలుగువాడు పలువరిస్తున్న పేరు. ఇంకా చెప్పాలంటే 5 కోట్ల గుండెల చప్పుడు. తరతరాల విజయాల ఆనవాలుగా, రేపటి ఆశల జ్యోతిగా నేడు పునర్జన్మ ఎత్తుతోంది మన రాచనగరి అమరావతి. అమరావతి పేరులోనే తెలియని దివ్యత్వం ఉంది. మన్మథనామ సంవత్సరం చైత్రమాసం 12వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి మన కొత్త రాజధానికి అమరావతిగా నామకరణం చేస్తూ తీర్మానం చేసింది. ఆ తీర్మానం అమరావతి కీర్తి ప్రస్తుతిస్తూ సాగింది. అమరావతి అంటే అజరామరమైన నగరం. మన పురాణేతిహాసాల్లో దేవేంద్రుని రాజధానిగా అభివర్ణించిన నగరం. క్రీస్తుపూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం. శ్రీముఖ శాతకర్ణి నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు 4 శతాబ్దాలు అప్రతిహతంగా గాంధారం నుంచి కృష్ణా తీరం వరకు విస్తరించిన సామ్రాజ్యానికి రాజధాని. గౌతమ బుద్ధుని పాదస్పర్శతో పునీతమైన నగరం. ఆచార్య నాగార్జునుడి వంటి అనేక మంది పండితుల తాత్విక శాస్త్ర చర్చోపచర్చలతో మార్మోగిన నగరం. సనాతన వైదిక బౌద్ధ ధర్మాలు రెండింటినీ సమదృష్టితో చూసిన నగరం. మన ప్రజల గత వైభవాన్ని చాటి చెప్పే అమరావతి నామాన్ని మన నూతన రాజధానికి పెట్టుకుని చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతూ అత్యంత అధునాతన ప్రజా రాజధాని నగరంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానం వింటేనే కాబోయే మన రాజధాని నాడు ఎంత దివ్యంగా వెలుగొందిందో తెలుస్తుంది. తగ్గట్టే నిన్నటి ఘనతల స్ఫూర్తితో రేపటి అవసరాలకు ఆలంబన కానుంది మన అమరావతి. రాజధానంటే పాలన కోసమే కాక ఆర్థిక, సామాజిక,
సాంఘిక సాంస్కృతిక నగరిగా వేల సంవత్సరాలు వెలుగొందేలా నిర్మాణం సాగనుంది. ఇప్పుడు కట్టబోయే రాజధాని శతసహస్ర శతాబ్దాల్లో కూడా నిత్య నూతనంగా వెలుగొందే విధంగా రూపుదిద్దుకోవాలన్నదే ముఖ్యమంత్రి అభిలాష. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఘన చరిత్రలు, విజయగాథలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన కీర్తి, తాత్విక చింతనలో కనబరిచిన గాఢత అమరావతిలో ప్రతిఫలించాలన్నదే ఆకాంక్ష. ఆంధ్రులది తరతరాల చరిత్ర. ఋగ్వేదానికి అనుబంధమైన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. తెలుగువారిది కనీసం 3000 సంవత్సరాల నేపథ్యం. నాడు ఆంధ్రపురంగా విలసిల్లిన ఊరే అమరావతి అనే ఒక గాథ ఉంది. మౌర్య సామ్రాజ్య శకలాలపై సామ్రాజ్యం నిర్మించిన శాతవాహనులు క్రీస్తుపూర్వం 220 నుంచి క్రీస్తు శకం 230 వరకు ఆంధ్రావనిని పాలించారు. నాడే దక్షిణ కాశీగా, ధ్యాన కేంద్రంగా విలసిల్లింది అమరావతి. నాటి అమరావతి నమూనా ప్రాచీన భారత రాజధానుల నిర్మాణపు తీరుకు మచ్చుతునక. అశోకుడి మరణానంతరం దాదాపు 4 శతాబ్దాలు పైగా అప్రతిహతంగా సాగిన శాతవాహనుల కాలంలో ధాన్యకటకం ఆంధ్రుల వైభవానికి ప్రతీకగా నిలిచింది. సువిశాల ఆంధ్ర సామ్రాజ్యానికి ఇదే రాజధాని. అంతకు ముందు కూడా ఆంధ్రులు మౌర్యుల సామంతులుగా అక్కడి నుంచే పాలన సాగించారు. బుద్ధుడు మొదటి కాలచక్ర తంత్రం నిర్వహించింది అమరావతిలోని. థేరవాద బౌద్ధానికి ఆద్యుడైన బుద్ధఘోషుడు క్రీస్తు శకం 4-5 శతాబ్దాల మధ్యకాలంలో అమరావతి ప్రాంతంలో నివసించాడు. విశ్వఖ్యాతి గడించిన ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వారి. క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల మధ్యకాలంలో ఇక్కడ అశోక చక్రవర్తి ఆదేశానుసారం 160 అడుగుల వైశాల్యం, 100 అడుగుల ఎత్తు కలిగిన మహాస్తూపం నిర్మించారు. ఆచార్య నాగార్జునుడు పునరుద్ధరించిన అమరావతి స్తూపాన్ని చైనీయులు శ్రీ ధాన్యకటక చైత్యంగా అభివర్ణించారు. అమరావతికి సుమారు 2200 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అమరావతికి ఆంధ్ర నగరి అనేటువంటి పేరుండేది. ఇది హైందవ క్షేత్రం. ఆ తరువాత బౌద్ధులకు, జైనులకు, అనేక మతాల వారికి కేంద్రమైంది. కానీ ముందుగా అమరేశ్వరపురం, అమరలింగేశ్వర ఆలయం ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి అమరేశ్వరపురంగా ప్రసిద్ధిగాంచింది. తొలి ఆంధ్ర చక్రవర్తుల రాజధాని కాబట్టి ఇది ఆంధ్ర నగరి అని కూడా ప్రసిద్ధిగాంచింది. శాతవాహనుల కాలంలో ధరణికోటగా విరాజిల్లిన ఈ నగరి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో అమరావతిగా మారింది. అమరేశ్వరాలయం పేరుతోనే అమరావతి అనే పేరు వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. గుంటూరు సమీపంలోని మైదవోలులో లభ్యమైన క్రీస్తు శకం 3వ శతాబ్ది నాటి శాసనంలో ధాన్యకటకం ప్రాంతం ఆంధ్రాపథంగా రాసి ఉంది. ధాన్యకటక ప్రాంతం పాలించిన శాతవాహనులు, విష్ణుకుండినులు, కొండవీటి రెడ్డిరాజులు ఆంధ్ర జాతీయులని, ఆంధ్రాధీశ్వరులని రాశారు. వీరికి అమరావతితో అవినాభావ సంబంధం ఉంది. ఇక్ష్వాకులు, పల్లవుల కాలంలో కూడా అమరావతి వెలుగులు విరచిమ్మింది. శ్రీకృష్ణ దేవరాయలు క్రీస్తు శకం 1515లో ధాన్యకటకం జయించి అమరేశ్వరాలయంలో తులాభారం తూగారని ఆలయ శాసనాలు చెబుతున్నాయి. శౌర్య పరాక్రమాలకు ప్రతీకైన ఆంధ్రజాతికి అమరావతితో విడదీయరాని చారిత్రక అనుబంధం ఉంది. బౌద్ధం అనేక తెగల సమూహమైన ఆంధ్రజాతిని ఏకం చేసింది. ఆంధ్రులు అమరావతిలో సంఘటిత శక్తిగా తయారయ్యారు. శాతవాహనుల ఏరుబడిలో వర్తక వాణిజ్యాలు స్వేచ్ఛగా సాగాయి. నావికా శక్తితో ఆగ్నేయాసియాతోనూ వాణిజ్యానుబంధం నెలకొల్పారు. నాటి బర్మా, వియత్నాం, ఇండోనేషియా, కంబోడియాలతో తెలుగువారి వర్తక వాణిజ్యాలు సాగాయి. క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దాల నాటికి అమరావతి నగరం ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది. తెలుగువారి చరిత్ర అమరావతితో ప్రారంభమైందంటే ఆశ్చర్యపోకర్లా. అంటే దాని పేరు ఏదైనా కానీ ఒకప్పుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో అది పిలువబడింది. అంతకు పూర్వం చరిత్రపూర్వ యుగంలో దాని పేరు ఏమిటనేది మనకి ఇవాళ చారిత్రక ఆధారాలు ఏమీ దొరకనప్పటికీ అత్యంత ప్రాచీనమైనటువంటి కాలంలో, ముఖ్యంగా నవీన రాతి యుగంలోనూ లోహ యుగంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతాల్లో అమరావతి ఒకటి. దక్షిణాదిలో ఈనాటి అమరావతిగా పిలువబడుతున్న ప్రాంతం వర్తక వాణిజ్య రంగాలలో కానీ, మతపరమైనటువంటి అంశాలలో కానీ, సంస్కృతిపరమైన విషయాలలో కానీ అమరావతి ప్రధానమైన పాత్ర పోషించింది. ధరణికోట బౌద్ధ స్తూపాన్ని తొలిసారి ఆంగ్లేయ అధికారి కోలిన్ మెకంజీ కనుగొన్నాడు. అప్పట్లో ఈ స్తూపాన్ని దీపాల దిన్నె అని పిలిచేవారు. అమరావతికి చెందిన అద్భుతమైన 70 శిల్ప కళాఖండాలు 1859లో బ్రిటిష్ మ్యూజియానికి తరలించారు. అక్కడ ఈ వస్తువులన్నీ కలిపి అమరావతి పేరుతో ప్రత్యేక గ్యాలరీలో ప్రదర్శనకుంచారు. అందుకే అమరావతికి సంబంధించిన శిల్ప సంపద
దేశ విదేశాల నుంచి వెనక్కి తెప్పించి మన గెడ్డ మీదే ప్రదర్శనకు ఉంచాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. శిల్పకళా సౌందర్యానికి అమరావతి పెట్టింది పేరు. ఇక్కడి శిల్పకళా చాతుర్యం, రేఖా లావణ్యం, రంగుల్లో రమణీయత, శైలిలో నవ్యత, నిర్మాణంలో నాణ్యత అన్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాయి. ఈ శిల్పకళనే పల్లవులు, చాళుక్యులు అనుసరించారు. అమరావతి మహాస్తూపం భారతావనిలో విశిష్ట నిర్మాణమని ఫెర్గూసన్ కొనియాడాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంలో భాగమైన పూర్ణకుంభం శాతవాహనుల కాలంలో ధిమిక అనే చర్మకారుడు కుటుంబంతో కలిసి వచ్చి అమరావతి స్తూపానికి బహుకరించిన పూర్ణకుంభమే. ఇంత నేపథ్యం ఉండబట్టే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎంపిక చేసిన పలు వారసత్వ నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 1.2 లక్షల కోట్ల వ్యయమవుతుందని నిపుణుల అంచనా. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.